సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. చూడండి, మా వాడికి తండ్రి చేసిన అప్పులు కొడుకు తీర్చాలని తెలుసు, తీర్చకపోతే మీరు కోర్టుకి వెడతారని తెలుసు, ఆ తర్వాత ఇల్లు వేలం వేస్తారని తెలుసు, ఆ తర్వాత ఇంటిల్లపాది హలో లక్ష్మణ అంటూ రోడ్ల వెంబడి పడతారని తెలుసు. కానీ ఏం చేస్తాడు చెప్పండి, ఏం చేస్తాడు చెప్పండి? పోనీ మీ వాడికో గొప్పింటి అమ్మాయితో స్నేహం ఉంది కదా, ఆ అమ్మాయి దగ్గర డబ్బు తీసుకుని మా బాకీలు తీర్చచ్చు కదా అని మీరు సలహా ఇవ్వచ్చు. కానీ మా వాడు పరువు, మర్యాద, మానం, అభిమానం అన్ని మంట కలిసిపోయినా సరే ఇతరుల దగ్గర మాత్రం చెయ్యి చాపడు. వాడి పాలసీ అది. మావయ్య, ఆవేశపడకు, ఆయాసం వస్తుంది. వచ్చినా సరేరా, నేను నీ మావయ్యని మంచివాడిని కనుక నీ ఫ్యామిలీ పొజిషన్ ఏమిటో వీళ్ళకి దాపరికం లేకుండా చెప్పి దయదల్చండి మహాప్రభు అని ఈ గాడిదల్ని ప్రాధేయపడుతున్నాను. అదే ఈ పెద్ద మనుషుల్ని ప్రాధేయపడుతున్నాను. మా గురించి నువ్వెవరి కాళ్ళు పట్టుకుని అవసరం లేదు. మా నాన్నగారు చేసిన అప్పులన్నీ వడ్డీతో సహా 15 రోజులు తీరుస్తాను. తీర్చలేని పక్షంలో నన్ను నడివీధిలో నిలబెట్టమను. అందుకు నేను సిద్ధమే. అంతకంటే ఇంకా ఏం కావాలి భయ్యా? ఇన్ని నాళ్ళు ఆగిన వాళ్ళం ఇంకా 15 రోజులు ఆగలేమా? 15 రోజుల తర్వాతే వస్తాం. లేవండి భయ్యా, పోదాం. మీరా ఎంతసేపు వచ్చి? నువ్వు ఆవేశంగా 15 రోజుల్లో అప్పు తీర్చేస్తాను అంటున్నప్పుడు రాజు, నీ ఆవేశం చూస్తుంటే అమ్మాయికే కాదో నాకు కూడా ఉత్తేజం కలుగుతోంది. ఒక చిన్న విషయం, నీ చెప్పులో రాయి పడిందనుకో, దాన్ని బయట పారేసే వరకు నీ నడక సరిగ్గా సాగదు. చూస్తుంటే మీ ఇంట్లో మీ మావయ్య నీ చెప్పులో రాయిలా కనిపిస్తున్నాడు. ఏం చేస్తావో మరి? ఆ దెబ్బతో దిమ్మ తిరిగిపోయి బొమ్మ చేతికొచ్చేయాల. సరే, కుర్రాడివైనా నీకు అన్నీ తెలుసని అనుకుంటాను. అమ్మాయిని దించి వెళ్దామని వచ్చాను. వస్తాను అమ్మాయి, వస్తాను. మా నాన్నగారి మాటలు వింటుంటే ఆయన భుజంగరావు గారేనా అని అనుమానం కలుగుతోంది కదా. నేను ఆ ఇంటికి వెళ్లిన రోజు నుంచి గమనిస్తున్నాను. ఆయన మా నాన్న కాదు, నాన్నగారి పోలికలున్న మరో మనిషి. అతన్ని పోలీసులకు పట్టించొచ్చు. అంతకన్నా ముందు మా నాన్నను వాళ్ళెక్కడ చేర్చారో అది తెలుసుకోవాలి. అందుకని మేము నాటకం వేస్తున్నాం, మీరు తప్పకుండా రావాలి. నాటకం? మీరెందుకు వచ్చారు? ఎవరు రమ్మన్నారు? నా జ్ఞాపక శక్తినే పరీక్ష చేస్తున్నారా? అసలు మీ గుండెకి ఆపరేషన్ చేయాల్సింది ఈ వేళేనని ముహూర్తం పెట్టిన పంతుల్ని నేనే కదా, డాక్టర్ని నేనే కదా. తప్పదు, రావాలి. కమాన్. తప్పదా? తప్పదు. వాడి ఆస్తి ఐశ్వర్యం గురించి తెలుసుకున్నాం గాని వాడి జబ్బుల గురించి తెలుసుకోలేదు. కొంపముల కిందరా దేవుడో. నిన్ను బంధించడం వల్ల నీ ఫ్యామిలీకి, నీ ఆఫీస్కి నా సొంత సొమ్ము మదుపు పెట్టి ఇదిగో చూడు, ప్లాట్ఫామ్ మీద అడుక్కునే వాళ్ళ అయిపోయాను. పోనీ ఓ పని చేస్తావేటి? చూడు, ఇదిగో ఈ ప్యాలెస్, ఈ డెన్ ఓ 10,000 కొనేసుకో. నా చెల్లెలు పెళ్లి చేసుకుంటా. నేను కొన్ను. ఒప్పుకోవయ్యా బాబు. నేను కొనను. ఓరు రే, ఆయన కట్టుకుని కలిసారా? చెట్టంత మనిషిని నీ బాబుని బతిమాలుకుని, పెట్టంత మనిషిని నిన్ను బతిమాలుకుని, నీ యవ్వ నా బతికి ఎలాగైపోయిందిరా. నేను మోయటం ఎందుకురా? అమ్మకుంటూ నా కొడుక నన్నే కలిసేస్తావరా? గురువా నువ్వు వచ్చేసేవాడ్రా? హాయ్ బాబాయ్, ఆఫీసర్ గారికి గుండె జబ్బు ఉందంటే మనకు తెలదు. నీ గుండె జబ్బు ఉంది, ఇవాళ నీకు ఆపరేషన్ చేయాలా, వస్తావా సత్తావా అని కూర్చున్నాడు డాక్టర్. హలో ఏళ్ళు చూపెట్టేసి పరిగెత్తుకొచ్చేసాను. ఏదో వత్తు కొడక, నువ్వేదో లక్షలు తెస్తావని నా సొమ్మంతా నీకు మదుపు పెడితే అక్కడి నుంచి పారిపోయి వస్తావా? వచ్చింది చాలక ఘనకార్యం చేసినట్టు కులుకుతున్నావా? ఒరే
మా గురు ఎందుకు వచ్చిన ఫైటింగులు గురు మనకి ఈ దోపిడీలు దొంగతనాలు మనకి అచ్చిరావు గానీ అలో ఆ మనిషి గుండు జబ్బంట పాపం కట్లు తీసేతో ప్రాణాన్ని కాపాడిన పుణ్యమైన దక్కుద్రా తీసేద్దాం మరి నా చెల్లెలు పెళ్ళి చేసేద్దాం రా అయ్యా తమరు మమ్మల్ని అర్జెంటుగా క్షమించేసి వెంటనే హాస్పిటల్కి వెళ్ళి గుండె ఆపరేషన్ చేయించుకోకపోతే ప్రాణాలు పోతాయి నాకే జబ్బు లేదయ్యా ఐఎమ్ ఆల్ రైట్ బాబు మీ డబ్బు అప్పన్నంగా కాజేద్దామని మిమ్మల్ని బంధించాం గాని మీ ప్రాణాలు తీయడానికి మేము కషాయోళం కాదు బాబు మాకు పిల్ల పాప ఉన్నారు వృత్తిరీత్యా మీరెవరైనప్పటికీ మీలో గొప్ప మానవత్వాన్ని చూస్తున్నాను ఆ వేళ నా కంఠం మీద కత్తి పెట్టి బెదిరించిన విప్లవకారుడు నువ్వే కదూ ఆనాడు మీరు నాకు అన్యాయం చేస్తుంటే నా సహనం చచ్చిపోయి మిమ్మల్ని ఎదిరించాను ఈవేళ మీరెక్కడో బంధింపబడి ఉంటారని అనుమానం కలిగాక మిమ్మల్ని రక్షించాలని వచ్చాను నా డబ్బు కోసం వాళ్ళు నన్ను బంధించిన నిజానికి నష్టపోయింది వాళ్ళు నన్నేం బాధ పెట్టలేదు అన్నట్టు నువ్వు సింపుల్ గా చెప్పాలంటే ఆయన మరెవరో కాదండి మన అల్లుడు గారే అల్లుడు గారా అరే మీ నాన్నగారు పోయాక నువ్వు మీసం ఉన్న మగాడివైపోయావే అన్నట్టు మీ ఇంట్లో డబ్బు పోయిందని విన్నాను నా కోసం నువ్వే ఆ డబ్బు తీసుంటావు ఏది ఆ డబ్బు చెప్పు ఆ డబ్బు నీకిద్దామని తీశాను ఆ రాత్రి మరెవరో నా దగ్గర నుంచి కాజేశారు ఒక ప్రాణాన్ని నిలబెట్టడానికి నేను వ్యభిచారం చేస్తే నువ్వు వ్యభిచారం కోసం ఒక ప్రాణం తీసేశావు నా బ్రతికే చండాలం అనుకుంటే నువ్వు నాకంటే చండాలుడివి నేను ఈ ఇల్లు ఎందుకు ఖాళీ చేస్తున్నానో తెలుసా నీ నీటి మాలినతనాన్ని భరించలేక వెళ్ళు ఎక్కడికి వెళ్ళావు చెప్పు ఏమిట్రా నువ్వు చేసిన పని చెప్పు ఎక్కడికి వస్తున్నావు చెప్పు ఏమిట్రా నువ్వు చేసిన పని చెప్పరా రాస్కెల్ చెప్పు బాబు లేదురా నీకు మీ నాన్నగారు పోయి పట్టుమని 10 రోజులు కాలేదు ఏం చేశాడని వాడిని అలా కొడుతున్నావు మీ నాన్నగారు ఏనాడైనా వీడిని ఇలా కొట్టడం చూసావా వీడు చేసే పనికి కొట్టడం కదమ్మా చంపాలి చంపి నిలువుగా పాతేయాలి ఏం చేశాడు అంత పెద్ద తప్పు ఏం చేశాడా వీడు బాబు వీడిని తమ్ముడురా తప్పు చేస్తే శిక్షించాల్సిందే కాకపోతే ఆ సమయంలో వీడిని తమ్ముడని మాత్రం గుర్తుంచుకుంటే చాలు పదరా వాడెందుకు కుట్టాడో తెలుసమ్మా చెప్పు పక్కన కాబోయే పెళ్ళం ఉంది కదా ఆవిడ ముందు గొప్పలు చూపించుకోవడానికి ఒరే కృష్ణ నువ్వు చిన్న కొడుకువైతే నీకంటే ముందు పుట్టిన పెద్ద కొడుకురా వాడు నీకంటే ముందు నుంచే చూస్తున్నాను వాడెప్పుడూ తప్పు చేయడు వాడితో ఉన్న ఆ పిల్ల వాడంత గొప్పదని నా అభిప్రాయం ఏం జరిగిందో తెలుసా అని వాడు నిన్ను చూసి ఉనికిపోయినప్పుడు నీ గురించి ఏ దుర్వార్త వినవలసి వస్తుందో అని భయపడ్డాను ఏం జరిగిందని అడగటానికి కూడా ధైర్యం చాలకు వచ్చేశానురా ఈమె నా చెల్లెలు ఇల్లు వదిలి వచ్చేసింది మీ సేవా సాధనలో ఉందేమో సారీ ఇలాంటి అమ్మాయి ఎవరూ లేరు వస్తానండి ఇలా రా వస్తున్నా నీ చూపులోని ఆకలి నాకు అర్థమైంది నీకేది కావాలన్నా నేను ఉపయోగపడతాను అలాగే నాకేది కావాలన్నా నువ్వు ఉపయోగపడాలి
ఇక్కడ ఫ్రెండ్షిప్ కి అది కండిషన్. ఓకే ఓకే. రాజు, నువ్వేవి అనుకోనంటే ఈ డబ్బుతో నీ అప్పులన్నీ తీరిస్తే ఎలా ఉంటుంది? స్నేహితురాలుగా నేనేం చేయాలో ఏం చేయగలను నాకేం అర్థం కావటం లేదు. నీ అభిమానం ఆత్మబలం అండగా ఉంటే నాకు అంతే చాలు. పద. మంచి తరుణం మించిపోవును, ఆలోచించిన ఆశాభంగం. 8 రోజులు సైకిల్ తొక్కిన వారికి 8,000 రూపాయలు బహుమానం. 8 days 8,000. 8 రోజులు సైకిల్ తొక్కిన వారికి 8,000 రూపాయలు బహుమానం. రాజు, అప్పులు తీర్చడానికి నువ్వు సైకిల్ తొక్కుతున్నావట. మనలాంటి కుటుంబాల్లో పుట్టి ఇలాంటి పనులు చేస్తే ఎంత పరువు తక్కువగా ఉంటుందో ఆలోచించు. నేను చాటుగానో సన్నాసి బుద్ధితోనో దొంగతనం చేస్తున్నాను అనుకో, లేదా కన్నవాళ్ళనే వెన్నుపోడు పొడుస్తున్నాను అనుకో, లేదా అప్పుల చేత పంచాయతీ జరిపించాను అనుకో, అప్పుడు నేను 10 మంది చేత చీ అనిపించుకునేవాడిని అవుతాను. ఏమిటా నువ్వు మాట్లాడేది? మొన్నటికి మొన్న కుమ్మరాడి దగ్గర కూలిపిని కొప్పుకొని ఈ ఇంటి పరువు మీద పెద్ద బండ పడేస్తావు. ఇవాళ మీ నాన్న చచ్చిపోయాక ఆగు. ఇప్పుడు నువ్వేమిటి మాట్లాడింది? మా నాన్న చచ్చిపోయాడా? ఆ మాట నువ్వంటున్నావా? నువ్వు ఏమిట్రా అది? ఆవిడ అలా రెట్టిస్తున్నావు. మరి చూడమ్మా, నాయనమ్మా నాన్న చచ్చిపోయాడు అంటుంది, అత్తయ్య అంటుంది. అసలు అసలు నాన్న చచ్చిపోవడం ఏంటమ్మా? నాన్ సెన్స్. నాన్న చచ్చిపోలేదు. నాన్న చచ్చిపోలేదు. మనందరం కలిసి ఆయన చంపేశాం. అవునమ్మా, నిర్దాక్షిణ్యంగా కాలు రాసి చంపేశాం. కొండంత మనిషిని చాదస్తుతో కొందరు, స్వార్థంతో కొందరు, ఇలా అందరూ కలిసి ఆయన చంపేశాం. ఏ చంపలేదా? ఒక్కసారి మీరందరూ గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచించండి. ఆయన జీతం నెలకు 500 రూపాయలు, కేవలం 500 రూపాయలు. తాహతకు మించిన కోరికలు కోరి మనందరం కలిసి ఆయన చంపేశాం. He was successfully murdered by all his family members. నోరుంది కదా అని తప్పులు పడుతున్నారు. నేను చేస్తున్న ఈ పనిలో ఓ పవిత్రమైన ఆశయం ఉందే తప్ప ఇదేం పరువుపోయే పని కాదని నాకు బాగా తెలుసు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ పని నేను చేసే తీరు. ఇవాళ నీ కొడుకు ప్రయోజకుడైనందుకు ఇప్పుడు నువ్వు ఉంటే ఎంత ఆనందించేవాడివిరా. రాజుగాడి గదిలో దూరి డబ్బు కాచేద్దామంటే వాడు పడుకున్నాడో లేదో తెలియచావట్లేదు. పడుకున్నాడని దగ్గరికి వెళ్ళామనుకో, వాడు బాంబుల పేర్లా పేల్తాడు. అసలు ఈ గొడవంతా దేనికి? నువ్వు మీ ముసల్దాన్ దగ్గరికి వెళ్ళి కుక్క పెట్టి ఒక ఏడుపేడు, ఆవిడే కాచేసుకొచ్చి మనకిస్తుంది. రాజు సైకిల్ దుక్కి సంపాదించిన డబ్బుతో ముందు అప్పులు తీరుస్తానంటున్నాడు. మమ్మల్ని మాత్రం ఆగమంటున్నాడు. వాడు సైకిల్ తొక్కుతానంటే మనం అందరం వాడిని కాదన్నాం. ఇప్పుడు ఆ డబ్బు మనం కావాలంటే ఏం బాగుంటుందమ్మా? అందుకే వాడి చేతుల నుంచి మనం తీసుకోము. మరి నువ్వు ఆ గదిలోకి వెళ్తావు, ఎవ్వరికీ అనుమానం ఉండదు. ఆ డబ్బు నువ్వు తెస్తావు. వాడు పగలనక రాత్రనక కష్టపడి రక్తం ఓడ్చి సంపాదించిన డబ్బు దొంగిలించమంటావా? ఆలోచిస్తే నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నా కొడుకు డబ్బు కూడా నువ్వే కాజేశావు. వాళ్ళు నువ్వే చంపేశావు.
ఏమైంది బాబు ఏమైంది నాయనమ్మా ఎందుకు కేకలు పెట్టావు నాయనమ్మా ఏమైంది నాయనమ్మా ఏం లేదు బాబు ఏదో పీడకలు వచ్చింది మీ నాన్న గుర్తుకొచ్చాడయ్యా సరే ఊరుకో. ఏమిట్రా లోపల నుంచి వస్తున్నా ఏమిటి ఏమిటాడు చేసిన పని ఏం చేస్తా తప్పలేదమ్మా అమ్మా వదలమ్మా మీరు కూడా దుర్మార్గుడా ఎంతకు తెగించావురా తప్పు చేస్తే శిక్షించాల్సిందే కాకపోతే ఆ సమయంలో వీడిని తమ్ముడని మాత్రం గుర్తుంచుకుంటే చాలు తమ్ముడు ఎవడ్రా నీకు తమ్ముడు ఒక సిగరెట్ వెలిగించినంతసేపు లేదు నీ పెద్దరికం ఒక దమ్ము లాగినంతసేపు లేదు నీ పెద్దరికం అందుకోసం నువ్వు ఎగిరిపడిన అవసరం లేదు ఏమిటి నీ గొప్ప నాన్న చచ్చిపోయి 4 రోజులు కాలేదు రకరకాలుగా అధికారం చలాయించాలని చూస్తున్నావు నీ పెద్దరికం నాకు అక్కర్లేదు సచ్చినాడ ముసలిముండా ఐఎమ్ సారీ నీకు మర్యాద ఇవ్వాలి కదూ చూడు మిస్టర్ నీకు ఎవరి పెద్దరికం అక్కర్లేదనుకుంటే ఈ ఇంట్లో నుంచి తక్షణం బయటకు వెళ్ళిపోవచ్చు నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సి వస్తే ఏం జరుగుతుందో తెలుసా నువ్వు ఈ ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలో తెలుసా తెలుసు నిన్ను అన్నా అని గుర్తించాలి నువ్వు తంతే పడుండాలి అంతేకాదు దున్నపోతుల తింటూ కూర్చోకూడదు కాయ కష్టం చేసినా సరే సంపాదించాలి అప్పుడే నీకు తిండి ఓహో సంసారం సవ్యంగా సాగాలంటే ఇంట్లో అందరూ కష్టపడాలి అలాగే ఇంటి పరువు కాపాడాలంటే అందరూ కలిసి ఉండాలి కదూ నీకు గుణపాఠం చెప్పడానికి నేను బయటికి వెళ్ళాలి వెళ్తాను గుడ్ బై